మెగా ఎన్ని అన్నది ఎకరాల్లో ఉంది? 50 ఎకరాలండి టోటల్గా. ఇది 50 ఏకర్స్. ఈ 50 ఏకర్స్లో కూడా మీకు టోటల్ ప్రాజెక్ట్ అంతా 600 ప్లాట్లు ఇది మొత్తం. ఓకే. 600 ప్లాట్స్ దాకా ఉన్నాయి. ఇందులో 3 పార్ట్స్గా మనము ఓపెన్ స్పేసెస్ని డివైడ్ చేసాం. ఈ 3 పార్ట్స్లో ఏంటంటే ఫస్ట్ సెంటర్గా ఉన్న మేజర్ పార్క్ మీకు 2 ఏకర్స్లో వస్తుంది. ఇంకొక పార్క్ మీకు అరౌండ్ 1.5 ఏకర్లో ఉంది. అండ్ ఎమ్యూనిటీస్ అన్నిటికీ చూసుకుంటే కనుక వీ హ్యావ్ గివెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ లైన్ అండ్ పవర్ కేబుల్స్ అన్ని. నార్మల్గా మీరు పోల్స్ చూస్తే కనుక 7.5 మీటర్ అలా ఇస్తారు. వీ హ్యావ్ గివెన్ 9.5 మీటర్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత దానికి ప్రొటెక్షన్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తే కనుక సస్టైనబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే లాంగివిటీ తక్కువ ఉంటుంది. అందుకని ఈ మొత్తం ప్రాజెక్ట్లో మీరు చూస్తే కనుక సీసీ రోడ్స్ ఇచ్చాం. అండ్ సీసీ రోడ్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. వన్ ఇస్ మీకు సీసీ రోడ్లో యూ హ్యావ్ వన్ డిసడ్వాంటేజ్, నార్మల్గా క్రాక్స్ వచ్చేస్తాయి. ఆ క్రాక్స్ రాకుండా ఉండాలంటే వీడిఎఫ్ ఫినిష్ అని ఒకటి చేస్తారు. ఈ వీడిఎఫ్ ఫినిష్ వల్ల ఏంటంటే మీకు స్మూత్నెస్ వస్తుంది. మీరు డ్రైవ్ చూసింటే మీరు వచ్చి ఉంటారు కదా, ఈ డ్రైవ్ చూసినప్పుడు స్మూత్ డ్రైవ్ ఉంటుంది మీకు. సో లాంగివిటీ ఉండడానికి, క్రాక్స్ రాకుండా ఉండడానికి వీడిఎఫ్ ఫినిష్ అండ్ సీసీ రోడ్ వల్ల మీకు సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే. సో మరి ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఇచ్చారు వీటితో పాటుగా? ఇవి కాకుండా మీకు టోటల్గా ఈ పార్క్ ఏదైతే మనము డివైడ్ చేసామో థర్డ్ పార్క్లో we have given amenities for the children play area, and we have given the half basket ఒకటి ఇచ్చాము. అండ్ మోస్ట్లీ మీరు చూస్తే కనుక హోల్ ప్రాజెక్ట్ ఐదర్ హైవే ఫేసింగ్ ఆర్ స్టేట్ హైవే ఫేసింగ్గా ఉంది. సో కనెక్టివిటీ టు హైవే అండ్ స్టేట్ హైవే ఉండడం వల్ల మీకు ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇక్కడి నుంచి మనం సిటీకి వెళ్ళాలని అంటే ఎక్కడో లోపల నుంచి బయటికి రాకుండా మనం సిటీకి డైరెక్ట్గా హైవే కనెక్ట్ అయిపోతాం. అండ్ ఇప్పుడు 6 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి మనకి. సో పార్క్లో వీ హ్యావ్ గివెన్ ఒక వాటర్ ట్యాంక్ ఏదైతే మనకి ఒక పార్క్లో అడ్జస్ట్ చేసాం, అక్కడే స్పేస్ ఏరియా ఫర్ ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ టెన్నిస్ కోర్ట్ ఇవన్నీ అక్కడ అరేంజ్మెంట్ చేసాం. అండ్ వీ హ్యావ్ అ విల్లా ఆల్సో కన్స్ట్రక్టెడ్. రీసెంట్గా కూడా దెర్ ఇస్ అ విల్లా విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్, డూప్లెక్స్ హౌస్. సో ఇలా హౌసింగ్ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక దగ్గర సెంటర్కి రావడానికి సెంట్రల్ పార్క్ ఒకటి ఇచ్చాం, విచ్ ఇస్ అరౌండ్ 2 acres ప్లస్. ఈ 2 acresలో లష్ గ్రీన్ లాన్స్ అండ్ వీ వాంటెడ్ టు గివ్ మోర్ గ్రీనరీ టు దిస్ ఏరియా. ఎందుకంటే దాని పేరు పెట్టడంలోనే టీఎంఆర్ గ్రీన్ మెడోస్ అని పెట్టి దానిలో గ్రీనరీని ఎక్కువగా హైలైట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము.